అక్కడి నుంచి వస్తుంది. ఎవరు వాళ్ళ పేరేం పేరమ్మా, కుమరోళ్ళు కడతారు ఏడో కళ్యాణ్ ఆడ ఒకటి వస్తుంది. ఇది ఎవరిది ఇల్లు? ఎన్ని సెంట్లు ఉంటుంది అది? వాడికి ఎన్ని సెంట్లు ఉండేది? కాలువ బఫర్ జోన్ అంతా వాడు ఆక్రమించుకున్నాడు. ఇప్పుడు మీకు ముందర కనిపిస్తుందే, ఎన్ని సొట్టలు తిరిగింది ఆడ. అట్లా లోపలికి వచ్చి శివాలయం నుంచి వెనకలకు వచ్చి ఇట్లా వచ్చింది. వీడికి ఎంత ఉండేది? 4 సెంట్లు. ఇది ఎంతరా? రేపు చూపిస్తా. ఇప్పుడు ఏడన్నా బిల్డింగ్లు కట్టినారా తమ్ముడు? చెప్పండి దయచేసి. ఆక్రమించుకున్నారా అంటారా? ఏంది ఆక్రమించుకున్నారు? ఎవరి స్థలంలో వాళ్ళు ఉన్నారు. వీడే ఆక్రమించుకున్నాడు. వీడు రికార్డు తీపిస్తారు. పగలదంగాలు చెందేవాడు వచ్చి. పోదామండి, ఎంత దూరం పోతామో. నా పుణ్యాన్ని ఇది ఫామ్ అయింది. 7 మీటర్లే ఇచ్చినది. కాంపెన్షన్ నీలే అన్ని చూపిస్తారు. రేపు కోర్టుకు పోయిన కాంపెన్షన్ రూపాయి ఇలే. ఇవన్నీ ఇది పంచాయతీ రాజు, మంది కాదు, మున్సిపాలిటీ కాదు. ఆయన ఆక్రమించుకున్నాడు. ఎందుకంటే కాలం బఫర్ జోన్ ఉంది. ఇంతవరకు ఎవరు మిద్దెలు కట్టుకోలే. ఎంత ఉంది ఇప్పుడు రోడ్డు? ఆ నుంచి ఇటుకి చెప్పండి. డబుల్ రోడ్ ఉందినట్టే కదా. ఇది సింగిల్ రోడ్ అనుకుంటా. 7 మీటర్ కదా ఇదే? 7 మీటర్లు ఇదే. 10. మరి ఎందుకు చేయలేదా డబుల్ రోడ్? ఆడ వరకే చేసినావు కదా నువ్వు. నీ దీని గురించి ఇప్పుడు ఏడమ్మా ఆగిపోయి చెప్పండమ్మా. మీరు చెప్పాలి. అట్ట కాదు, ఎన్ని పళ్ళంతాడా ఆగిపోయిందంటే చేద్దాం. మరి ముందర పక్కనే వాళ్ళు హోటల్ కట్టినారు. ఇప్పుడు బొద్దుడుగులు అండి. ఎర్రకాలం కాలువ చూపించినా చూడండి. మీకు రేపు పొద్దున్నే కూర్చుంటారు మా కౌన్సిలర్లు. వాళ్ళ నాన్నకి వినతి పత్రం ఇచ్చి పెద్ద ఆయనకు వీడు జవాబు చెప్పాలా. కొలత లేపిస్తా. ఎవడు ఆక్రమణ చేసుకుంటే వాడు కొట్టాల్సిందే. రెవెన్యూ వాళ్ళకు కూడా చెప్తాను, మేము కొడతాం. నువ్వు అంతగా కలెక్టర్ దగ్గర పోయినా ఉంటే మేము రెవెన్యూ వాళ్ళకు కూడా చెప్తాం. రండి చెప్తాం. ప్రైవేట్ ల్యాండ్ కాలువ ఇట్లా వచ్చేది. ఈ నుంచి కాలువ నువ్వు పూడ్చినావు. కాలువ పూడ్చింది నువ్వు. ఈ రోడ్డు కదనం మేము అడిగింది అవ్వదు. 7 మీటర్లు అంటే అది. నువ్వేం చేసి డబుల్ రోడ్డు వేయాలని లెక్క తెంగాలని చెప్పి కమిషన్ కొట్టాలని చెప్పి ఇదంతా నువ్వు ఆక్యుపై చేసినావు. కాలువ ఇట్లా పోతుంది. ఈ రోడ్డు నువ్వు ఆక్రమించి కాదు, అది ప్రైవేట్ ల్యాండ్. ఇది కాలువ ఇదేదే మా కాలువ కూర్చున్నారు. వాళ్ళు ఇచ్చింది 7 మీటర్లే. డబుల్ రోడ్ ఎంత అయింది? 14 కాదు, మొత్తము ఆ దిక్కు బఫర్ ఈ దిక్కు బఫర్ పోతే కాలువ పూడ్చినావు నువ్వు. పోనీ ఇప్పుడేమైనా ఆక్రమించుకున్నారా? ఎవరు భూమి వాళ్ళకుంది? ఆక్రమించినారు. ఎవరో చెప్పు ఆక్రమించినైతే. ఇప్పుడు వాళ్ళది కాబట్టి వాళ్ళు వేసుకున్నారు. వాళ్ళది కాబట్టి వాళ్ళు కోర్టుకే పోయినారు. ఆడ ఏమేమి చూసినావు? కాలువ ఈ డబుల్ రోడ్ చేసి ఈడపోయే కాలువ చూపిస్తారండి. కాలువ డబుల్ రోడ్ చేసి దీన్ని పూడ్చిన ఒక కాలువ. ఎవరు పూడ్చలే. ఇప్పుడు ఒక బిల్డింగ్ చూసినావా? దాని ముందు కాలువ. వాడే కాలువ మీద కట్టలే.